మురళీకృష్ణ అన్నయ్యకి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే అన్నయ్య ఆ రోజు గోకులంలో నాకు పరిచయం అయ్యారు. ఎందుకమ్మా నువ్వు ఇంత కష్టపడుతున్నావు జనసేన పార్టీ కోసం అన్నారు. నేను నా దేవుడి కోసం కష్టపడుతున్నాను అన్నయ్య అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా దేవుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మా దివ్యాంగులకి ఇంత అన్నం పెట్టారంటే ఆయనే కారణం. ఏంటంటే నేను అన్నయ్య బాగా నడవలేని వాళ్ళకి 10,000 రూపీస్ చేయమని చెప్పాను. అలాంటిదంటే అన్నయ్య 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాంటి విషయంలో నాకు మా కర్ణాన్ని ప్రత్యాపడం నన్ను ఈ ఆత్మ కాపులు ఆత్మ సమావేశం పిలవడం కూడా నేను చాలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏ పార్టీ కూడా గుర్తించలేదంటే ఒక జనసేన పార్టీ మాత్రం దివ్యాంగులు గుర్తించేది. అలాగే చాలామంది మన కాపులు వెనకబడి ఉన్నారండి. అలాగే కాకుండా చాలామంది లేడీస్ మాత్రం ఇంట్లో ఉండిపోతున్నారు, బయటికి రావట్లేదు. వాళ్ళందరూ కూడా మేము మోటివేట్ చేసి ముందుకు రాష్ట్రం కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. నాకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ఇక్కడ ఉన్న సభకు వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్ అండి. మరి మా అన్నయ్య 2 నిమిషాలు టైం ఇచ్చారు. ఎక్కువ టైం ఉండదు కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తాను. కర్ణానికి ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను.